హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మంచి రెసిపీతో ముందు వచ్చేసాను. చేపల పులుసు పెడతాను. నా స్టైల్లో చేపల పులుసు మీరు కూడా చూసేయండి నేను ఎలా వండుతాను అనేది. చాలా బాగుంటుంది కూడా. నేనైతే ముందుగానే శుభ్రం చేసుకున్న చేపల ముక్కలు ఇప్పుడు నేను ఉప్పు కారం అయితే వేసుకొని కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. నేనైతే కారం, సాల్టు, కొంచెం పసుపు, కొంచెం పెరుగు వేస్తున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇవన్నీ శుభ్రంగా మిక్స్ ఇలాగా శుభ్రంగా ఇవన్నీ కలిసిలా శుభ్రం మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ శుభ్రం కలిపేసుకోవాలి. వీటికి ఉప్పు కారం బాగా పడతాయి కాబట్టి మనం ఉల్లిపాయలు మనకు కావాల్సినవన్నీ కట్ చేసుకున్నప్పటికీ వీటికి ఉప్పు కారం బాగా పడతాయి. ఇలా ఉప్పు కారం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే, ఈ చేప పేరు అయితే నాకు తెలీదు, కొనుక్కొచ్చి ఇక్కడికి మా వారు వెళ్ళారు కాబట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కట్ చేసుకొని, నేనైతే బెండకాయ కూడా వేస్తాను. ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ కట్ చేసుకొని చేపల పులుసు కావాల్సిన బెండకాయ, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేపేసుకుందాం. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేడవగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకో. నూనె బాగా వేడైంది. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాం. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోతున్నాయి. టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం. బాగా కలిపేసుకొని ఒక గిన్నెలోకి చింతపండు కూడా నానబెట్టేసుకుంటే, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా బాగా కుక్ అయిపోయింది. మనం చేప ముక్కలు వేసుకుందాం. మనం ఉప్పు కారం కలిపెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకుంటే, చేప ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే దానికి ఉప్పు కారం ఇంకా బాగా పడుతుంది. మనం చేప ముక్కలు కలుపుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని అందులో వేసుకుందాం. వాటర్ వేసుకుందాం. మనం ఆ చింతపండు గుజ్జు వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ చూసుకొని వేసుకోవాలి. బాగా తిప్పేసినా కలబడిపోద్ది. మనం ఎప్పుడైనా సరే క్లాత్ ఇచ్చుకుని ఇలా తిప్పితేనే మనకి ముక్క అనేది ఎడవకోకుండా ఉంటుంది, బాగుంటుంది కూడా. మనం ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. మనం ఇలా శుభ్రంగా ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత నీళ్ళు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాం. బెండకాయ ముక్కలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది, తినాలనిపిస్తుంది. బెండకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, తింటే ఇంకా అదిరిపోద్ది. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉడకనిద్దాం. మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు అలా ఉడకనిస్తే బాగా ఉడికిపోద్ది. ఎల్లుల్లిపాయ, జీలకర్ర నూరేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి వేయడానికి బాగుంటుంది. జీలకర్ర, ఎల్లుల్లిపాయ దంచేసుకుందాం. మనం దంచుకున్న ఎల్లుల్లిపాయ, జీలకర్రలోకి కొంచెం గరం మసాలా వేసుకుంటే దాని ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది మనకి. ఇలా మెత్తగా దంచేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి వేయడానికి బాగుంటుంది. చింతపండు మాత్రం క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి, లేకపోతే బాగా పులుపు అయిపోద్ది, లేదా పులుపు తక్కువ అయిపోద్ది. కూర బాగా ఉడుకుతుంది కదా, మనం చింతపండు రసం కూడా వేసుకుందాం. చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత ఇంకా ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే మనకి